అరికపూడి గాంధీతో రాజకీయం, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ. ఈ రెండు గాంధీల విషయంలో మునిగిపోయి గాంధీ హాస్పిటల్ని పట్టించుకోవడం కుదరలేదు మన ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ. అందుకే మొన్న ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్న సమయానికి గాంధీ ఆసుపత్రిలో పసిపిల్లలు చనిపోతున్నారు. ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తున్న సమయానికి అక్కడ గర్భిణీలు చచ్చిపోతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే గాంధీ ఆసుపత్రిలో మరణించిన పిల్లల సంఖ్య, పసిపిల్లల సంఖ్య దాదాపుగా 48 దాకా ఉంది. అలాగే గర్భిణీల సంఖ్య దాదాపుగా 12 దాకా ఉంది. ఒక్క ఆగస్టు నెలలోనే చచ్చిపోయిన సంఖ్య. ఈ విషయంలో కూడా ఎవరికి, మంత్రులకు కానీ ఇంకా అధికారులకు కానీ ఎవరికి సరైన క్లారిటీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఏదేమైనా దాదాపుగా 70 మంది దాకా చచ్చిపోయారు ఒక్క నెలలో. పసి పిల్లలు చచ్చిపోతున్నారు, తల్లులు చచ్చిపోతున్నారు. మనమేమో ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది బలంగా. అయితే ఆ తల్లి బిడ్డ ఇద్దరూ బలంగా ఉండాలి, ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని తల్లుల కోసం న్యూట్రిషన్ కిట్టు, పిల్లల కోసం, పుట్టబోయే పిల్లల కోసం కేసీఆర్ కిట్టు పెట్టిండు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచిన ఘనత కేసీఆర్ గారిది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు చచ్చిపోతున్నారు, పసిపిల్లలు చచ్చిపోతున్నారు. పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఎంతమంది చచ్చిపోయారనే లెక్కనే లేదు. 15 రోజుల క్రితమే వీళ్ళకి తెలుసు. 15 రోజుల క్రితమే వీళ్ళు చచ్చిపోయారు గాంధీ ఆసుపత్రిలో. ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టి, ఏది మొన్న జర్నలిస్టులు అంటే ఎవరు అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి, ఆ జర్నలిస్టులంతా కలిసి ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టి ఇక్కడనేమో అరికపూడి గాంధీ రాజకీయం, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, ఇంకా మరీ ముఖ్యంగా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ పసిపిల్లల శవాల సాక్షిగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకున్నారు. నిజాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు కదా, అందుకే అది నిన్న మొన్న బయటకు వచ్చింది. సో నిజం సరే, నీ కొన్ని జోకే పత్రికలు కొన్ని ఉంటాయి, అవి నిజాలు ఎప్పటికీ రాయవు. యూట్యూబ్ మల్లిగాడు ఉంటాడు, మన వెలుగు మొగ్గగాడు ఉంటాడు, వీళ్ళు కూడా ఆ విషయాన్ని మాట్లాడరు. ఇప్పుడు కూడా కేసీఆర్ని తిట్టడం తోటి వాళ్ళకి సరిపోతుంటుంది కాబట్టి ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారు. ఇంకా కేసీఆర్ కిట్టు సరే, కేసీఆర్ పేరు నీకు నచ్చకపోతే రేవంత్ కిట్ అని పెట్టుకొని ఆ కిట్టు కొనసాగిస్తే అయిపోయేది కదా. న్యూట్రిషన్ కిట్టు ఎందుకు తీసేసినట్టు? పైసలు లేవా వీటికి? రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన సూడూరి అని దేశమంతా ఇంగ్లీష్ పేపర్లలో యాడ్స్ ఇచ్చుకోవడానికి పైసలు ఉంటాయి. 20-30 సార్లు ఢిల్లీకి పోవడానికి పైసలు ఉంటాయి. మంత్రులు ఖమ్మం, హైదరాబాద్ నుండి నల్గొండకు హెలికాప్టర్లలో తిరగడానికి పైసలు ఉంటాయి. కనుక పిల్లలకు కనీసం కిట్లు ఇచ్చేంత సోయి లేకపాయే. ఇట్లా జరిగితే ఏమవుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. నమ్మకం పోతే ఏమవుతుంది? మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ ఎక్కువవుతుంది. మళ్ళీ పేద ప్రజల రక్తం దాగుడు ఎక్కువవుతుంది. నేను కొత్తగా చేయమని ఎవరు చెప్పిండు? ఆల్రెడీ ఆయననే కట్టించిపోయిండు. 33 మెడికల్ కాలేజీలు కట్టించిపోయిండు. మంచి హాస్పిటల్స్లో అన్ని ఫెసిలిటీస్ రెడీగా చేసి పెట్టిపోయిండు. నువ్వు చేయాల్సిందల్లా జస్ట్ చూసుకోవాలి అంతే. మంచిగా జరుగుతున్నదా లేదా అని చూసుకోవాలి. నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, తెల్లారులేస్తే వాని పేగులు మెడలేసుకుంటా, వీని పేగులు మెడలేసుకుంటా అని ఇప్పుడు పసిపిల్లల పేగులు, గర్భిణీ తల్లుల పేగులు మెడలేసుకోబడుతుంది. వాళ్ళ పాపం, వాళ్ళ ఉసురు ఊకేనే పోతుందా? ఆ మల్లిగాడు ఎందుకు మాట్లాడతాడు? వాడు మాట్లాడాడు, అయిపోయా. ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా కేసీఆర్ తిడుతున్నాడు ఆ మల్లిగాడు, ఈ మొగ్గగాడు, ఈ సిగ్గు తప్పిన యూట్యూబర్లు. నువ్వు చెప్పిన సిగ్గు తప్పిన యూట్యూబర్లు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరు తప్ప యూట్యూబర్లు అంతా మంచోళ్ళే. ఇక నిన్ను జోకే బ్రోకర్ పత్రికలు ఎట్లాగో ఉన్నాయి, అవి ఎట్లాగో నిజాలు రాయవు. సిగ్గుండాలి కదా కనీసం. ఈ ఒక్క పని చేసుడు కూడా శాత కాకపోతే.